హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమిళ్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా! చాలామంది టైలర్స్‌కి స్టిచ్చింగ్ వచ్చుంటుంది. ఫినిషింగ్ గాని ప్రతీదీ. కానీ కస్టమర్స్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది తెలీదనమాట. కస్టమర్స్ మన దగ్గరికి రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ ఏంటి అనేదైతే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తాను. ప్రతి ఒక్క టైలర్‌కి అయితే యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీ టైలర్స్ కాకున్నా కూడా మీకు తెలిసిన టైలర్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు స్టిచ్చింగ్ బాగా వచ్చినా కస్టమర్స్ రావడం లేదు, ఆర్డర్స్ రావడం లేదు. ఎలా ఎక్కువ మందికి తెలిసేలా చేయాలి అనే సందేహం ఉంది కదా! అయితే ఈ వీడియో అయితే మీకోసమే. ఒక టైలరింగ్ బిజినెస్‌ని ఎలా పెంచుకోవాలి, ఎక్కువ మంది కస్టమర్స్‌ని ఎలా తెచ్చుకోవాలి అనే 10 ముఖ్యమైన టిప్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అసలు మిస్ కాకండి, చివరి వరకు చూడండి. మీరు ఒక్క టిప్ మిస్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారన్నమాట. కాబట్టి వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మొదటి టిప్ వచ్చేసి క్వాలిటీ స్టిచ్చింగ్ చేయడం. అంటే ఒకసారి మీ దగ్గర కుట్టించుకున్న కస్టమర్ మళ్ళీ రావాలంటే క్వాలిటీ చాలా ముఖ్యం. స్టిచ్చింగ్ నీట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుండాలి, అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ డ్రెస్ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. అలా అయితే ఆ కస్టమర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకో 5 మందిని తీసుకొస్తుంది. ఇక రెండో టిప్ వచ్చేసి టైంకు డెలివరీ ఇవ్వండి. చాలామంది టైలర్స్ చేసే పెద్ద తప్పు. అందులో నేను కూడా ఫస్ట్ ఉండేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది. టైం మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో కానీ, పైన ఐ బటన్‌లో కానీ లింక్ ఇస్తాను. మనకి టైం మేనేజ్‌మెంట్ తెలిసిందంటే కస్టమర్స్‌ని ఎప్పుడు కూడా మనం వెనక్కి పంపించము. అంటే ఇప్పుడు కాలేదు, రేపు రా, ఎల్లుండి రా అని ఇలా అసలు వెనక పంపించము. మనకు మెయిన్ కావాల్సింది టైం మేనేజ్‌మెంట్. పర్ఫెక్ట్‌గా టైం మేనేజ్‌మెంట్ చేసుకుంటే కస్టమర్స్‌కి సమయానికి డెలివరీ చేస్తాము. మనం వాళ్ళకి టైమ్ టు టైమ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకు మన మీద నమ్మకం పెరిగి ఇంకోసారి వాళ్ళే వస్తారు, ఇంకో 10 మందిని తీసుకొస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా చెప్పిన టైంకే ఇవ్వాలి తప్పితే కాలేదు, రేపు రా, ఎల్లుండి రా అని మాత్రం అసలు అనొద్దు. కస్టమర్లతోటి మర్యాదగా మాట్లాడాలి. కొంతమంది ఉంటారు, ఇవ్వండి, ఇదేనా, ఇట్లా ఏమంటారు, కోపంగానో చిరగ్గా విసుగ్గా ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనకి ఎంత పని ఉన్నా కూడా కస్టమర్ల వల్లనే మనకు ఆ పని ఉంది. కాబట్టి కస్టమర్స్ని ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించాలి. ఏ డిజైన్ కావాలి అని ఓపికగా అడగడం, అలాగే మంచిగా వాళ్ళ ముందు బిహేవ్ చేయడం, వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి అర్థం కాకపోతే మనము సజెషన్స్ ఇవ్వడం, ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది అని చెప్పి. వాళ్ళు ఎంత విసిగించినా కూడా మన ముఖం మీద చిరునవ్వు పోలేదనుకోండి, వాళ్ళకే అర్థమవుతుంది. నేను ఇంత విసిగించినా కూడా ఇంత మంచిగా బాగా మాట్లాడుతుంది, ఇంకోసారి ఈమె దగ్గరికే వెళ్ళాలి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి మనకి ఎంత ఓపిక నశించినా కూడా టైలర్కి ఎంత ఓపిక ఉంటే అంత ప్లస్ పాయింట్ అన్నమాట. ఇక నాలుగవది, ఇప్పుడు అందరూ చేసే పని మన పనిని సోషల్ మీడియాలో చూపించడం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్, ఇలా మీకు ప్రతి ఒక్క దాంట్లోనూ వీడియోస్ అప్లోడ్ చేయండి. మీ ఫినిషింగ్ ఎలా ఉంది, వాటి ఫొటోస్, వీడియోలు రెగ్యులర్గా పోస్ట్ చేయండి. చాలామంది 1, 2 రోజులు, ఒక నెల రోజులు పోస్ట్ చేసి అబ్బా ఏం రీచ్ ఉండడం లేదు, ఎవ్వరు కస్టమర్స్ ఎంక్వైరీ చేయడం లేదు, ఎందుకు అవసరమా అని పక్కన పెట్టేస్తారు. కానీ కొన్ని రోజులకు కొన్ని రీచ్ రావడంతో పాటు మన కస్టమర్స్ కూడా పెరుగుతారు. చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మాత్రం ఇదే బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు ఓన్గా బిజినెస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే వాళ్ళ ఓన్ బిజినెస్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. కావాల్సింది మనకి ఓపిక. మళ్ళీ అనిపిస్తుంది స్టిచ్చింగ్ చేయడమే పని అంటే మళ్ళీ వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇదంతా పెద్ద పని అనుకుంటాం. కానీ మనం ఎంత ఓపికగా ఈ పనులు చేసుకుంటామో మనం ముందు భవిష్యత్తు అంతా బాగుంటుంది. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఫస్ట్లో ఎప్పుడో నేర్చుకున్నాను, నాకు అదే స్టిచ్చింగ్ వస్తుంది, ఇక ఇప్పుడు కొత్త మోడల్స్ నాకు రావు, నేను కుట్టలేను అని మీకు మీరు ఎప్పుడు కూడా డిసైడ్ కావద్దు. ఏదైనా మనం కుడుతుంటేనే అది అలవాటు అవుతుంది తప్పితే నాకు రాదు అంటారు కదా, రాదు అన్న పని రాజా పని అన్నట్టు. కొత్త డిజైన్ ఏదైనా వచ్చిందా ట్రై చేయాలి. మీ బ్లౌజ్ మీద ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తే నీ కస్టమర్స్ కుట్టండి. కానీ ఈ డిజైన్ నాకు ఒకవేళ వచ్చి కస్టమర్ వచ్చి అడిగి ఈ డిజైన్ కావాలంటే నాకు ఈ డిజైన్ రాదంటే ఈమెకి ఏం కుట్టొచ్చు అని చెప్పి రిటర్న్ పోతుంది. ఇంకో 10 మంది కూడా చెప్తుంది. పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మనం డిజైన్స్ అనేది నేర్చుకుంటూ ఉండాలి. చాలామంది బ్లౌజ్ రేట్లు పెంచుతున్నారు, చాలామంది పెంచుతున్నారు. కానీ కరెక్ట్ ప్రైస్ ఏది అనేది మరి తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా మీ పనికి ఎంత టైం పడుతుంది, ఆ టైంకి ఎంత కష్టపడుతున్నారో, ఆ కష్టానికి ఎంత ఫలితం అనేది ఎవరిది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆ కష్టాన్ని తగ్గట్టు ఫలితం తీసుకోండి తప్పితే ఏం తక్కువ కుట్టి ఎక్కువ ప్రైస్, ఎక్కువ కుట్టి తక్కువ ప్రైస్ ఇలా అసలు తీసుకోకండి. అంటే టైలర్స్కి కోపం వస్తుంది. కానీ నార్మల్ ఇప్పుడు మనకి నార్మల్ బ్లౌజ్ కంటే ప్రిన్సిపల్ బ్లౌజ్
తొందరగా అవుతుంది. కానీ ప్రిన్స్ కట్ బ్లౌజ్‌కి ప్రైస్ ఎక్కువ చెప్తారు. నార్మల్ బ్లౌజ్‌కి ప్రైస్ తక్కువ చేస్తారు. అది ఎందుకు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే అర్థం కావాలి. నేను 10, 12 ఇయర్స్ నుంచి నాకు ఎక్స్‌పీరియన్స్ ఉండి చెప్తున్నాను నేను. ఇప్పుడు టైలర్స్ మీరు ఎందుకు ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ కస్టమర్స్ కూడా మనకు దేవుళ్ళే కదా! మన పని తగ్గట్టు మనం ఫలితం తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకుంటే అంత బాగుండదని నా ఒపీనియన్ అన్నమాట. అందుకే షేర్ చేశాను. ఎప్పుడు కూడా మీ షాపే కానీ, మీరు షాప్‌లో స్టిచ్ చేస్తున్నారా? లేకుంటే ఇంట్లో స్టిచ్ చేస్తున్నారా? మీరు ఎక్కడైతే స్టిచ్చింగ్ చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. వచ్చిన కస్టమర్‌కి కూడా మీ పనితనం చూసి నీట్‌గా ఉంది. ఈమె కుట్టడం కూడా నీట్‌గా ఫినిషింగ్‌గా కుడుతుంది అనే ఒక పాజిటివ్ ఆలోచన వస్తుందన్నమాట మీ వాతావరణాన్ని చూసి. కాబట్టి మనం మాట్లాడక ముందే మనం ఉండే ప్రదేశాన్ని చూసి ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది కాబట్టి, మనం ఉండే ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా క్లీన్‌గా ఉంచేటట్టు చూసుకోవాలి. ఇక ఎనిమిదో టిప్ వచ్చేసి గిఫ్ట్‌లు కానీ, డిస్కౌంట్‌లు కానీ అలా పెట్టొచ్చు. కానీ మనం టైలర్సం కాబట్టి గిఫ్ట్‌లు ఇవ్వలేము. డిస్కౌంట్‌లు కూడా పెట్టలేము. కానీ ఒక పని చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు మీరు నా దగ్గర ఇట్లా బ్లౌజులు స్టిచ్ చేపించుకున్నారనుకోండి. మీకేమైనా ఫిట్టింగ్ చేసే కుర్తీస్ ఉన్నా, ఇలాంటి లేకుంటే స్టిచ్ ఫాల్ చేసే దాంట్లో కొంచెం పీకో చేయడం లాంటివి, ఇలాంటివి ఫ్రీగా చేస్తానని చెప్పవచ్చు. ఒక 5, 10 రూపీస్‌లో మనకి పోయేది వచ్చేది ఏం లేదు కాబట్టి మీరు బ్లౌజులు ఇచ్చినప్పుడు మీరు ఫిట్టింగ్ చేపించుకోవాల్సిన కుర్తీస్ ఏమన్నా ఉంటే తీసుకురండి. అది ఫ్రీగా చేసిస్తాము. అలా చెప్పి అయితే మనము కొంచెం డిస్కౌంట్‌లా వాళ్ళకి ఒక 10, 20 రూపీస్ మిగిలినా కూడా అమ్మో! మిగులుతున్నాయన్న ఆలోచన కస్టమర్స్‌కి వస్తుంది కాబట్టి మనము ఇలాంటి డిస్కౌంట్స్ అనేది పెట్టొచ్చన్నమాట. ప్రతి కస్టమర్ దగ్గర నెంబర్ తీసుకోండి. అలాగే ఆ నెంబర్‌ని సేవ్ చేసుకోండి. వాళ్ళని కూడా మీ నెంబర్ సేవ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే పండుగల ముందు కొత్త డిజైన్స్ ఏమొచ్చాయి, మనం ఎలాంటివి స్టిచ్ చేసి స్టేటస్ పెట్టాము, మన ఫినిషింగ్ ఎలా ఉంది, మన డెలివరీ టైమింగ్ ఎలా ఉంది, అలాగే టైమ్ టు టైమ్ ఇస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు మన స్టేటస్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎలాగో కొత్త డిజైన్ వచ్చినప్పుడల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో ఇలా స్టేటస్ పెడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అవి చూడగానే అరే! ఈ డిజైన్ ఏదో బావుందే, ఇప్పుడు పండుగుంది కదా! వాళ్ళకి చీరలు లేకున్నా కూడా ఆ డిజైన్ చూసైనా కూడా చీర తీసుకొని అలాంటి డిజైన్ బ్లౌజ్ కుట్టించుకోవాలనే ఆలోచన వస్తుంది ఇప్పటి లేడీస్‌కి కాబట్టి తప్పకుండా నెంబర్ తీసుకోండి. మీ నెంబర్ వాళ్ళకివ్వండి. మన టైలర్స్‌కి కావాల్సింది ఓపిక. ఏది కూడా వెంటనే రాదు. వంట చేయడానికే మనకి గంటట సమయం పడుతుంది. అలాంటిది మన నైపుణ్యాన్ని బయట ప్రపంచానికి చూపించడానికి చాలా టైం పడుతుంది. ఒక నెల రోజులు కాదు, ఒక సంవత్సరం కూడా వెయిట్ చేయాల్సుంటుంది. కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు కరెక్ట్‌గా అన్నీ కుట్టించుకొని వెళ్తారు. కానీ బయట వాళ్ళకి చెప్పడానికి కూడా వాళ్ళ సొమ్మేదో పోయినట్టు చేస్తారన్నమాట. అందుకే కొంచెం ఓపికగా ఎంత ఎంతమందిని పలకరించే వీలైతే అంతమందిని పలకరించండి. నేను ఇలా స్టిచ్ చేస్తాను. ఒకసారి మీరు స్టిచ్ చేపించుకోండి. మీకు నచ్చితేనే ఇంకోసారి చేపించుకోండి. ఇలా వాళ్ళని కన్విన్స్ చేసి ఎంతమంది మనకి కనిపించిన వాళ్ళందరికీ మన బిజినెస్‌ని మనమే పబ్లిసిటీ చేసుకోవాలి. కొంతమంది మనం చేసే పని చెప్పుకోవడానికి కూడా నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏం లేదు. ఎవరి కళ వాళ్ళకుంటుంది కాబట్టి మన పనిని 10 మందికి చెప్పుకుంటేనే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇవ్వండి నాకు తెలిసినవి నాకు యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ అయితే మీతో షేర్ చేశాను. మీకెలా అనిపించింది ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు ఈజీగా రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.